నమస్తే అండి. మీ పేరు? నా పేరు ముఖ్తార్ అలీ ఖాన్. అసలు ఈరోజు ఈ కూల్చివేతలు స్టార్ట్ అయినప్పుడు మీరు ఇక్కడ లేరా? ఇక్కడనే ఉన్నాం మేమందరం. దాదాపు ఇక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? మా ఇంట్లోనా మొత్తం ఇక్కడ ఏదైతే ఇప్పుడు కూల్చివేతలు జరిగినాయో మా పెద్దయిన మా కాక వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మేము వాళ్ళందరూ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఆల్మోస్ట్? ఆల్రెడీ 8 ఫ్యామిలీస్ ఇక్కడ. 8 ఫ్యామిలీస్ ఉంటారు. పొద్దున 6-7 గంటలకి వచ్చేమో చిన్న చిన్న పిల్లలు పండుకున్నారు. అట్లనే వచ్చేమో మాకి మొత్తం అక్కడ నుంచి పల్లగొట్టుకుంటూ ఆగండి మా సామాన్ ఉంది అవి ఉన్నాయి మాది. అప్పటిదాకా మా తమ్ముడు కూడా వచ్చేమో కోడిది మొత్తం చూపెడుతున్నారు వాళ్ళకి. అదే కానీ పోలీస్ వాళ్ళు ఇంటలేరు. శ్రీనివాస్ నాయక్ మన కంపెనీ లెట్ క్యాప్ అని కంపెనీ ఎండి అండి ఆయన కూడా ఇంటలేరు. కోర్టుది కూడా చూపెడతాం ఆల్రెడీ మాది ఉంది ఇందులో చూడండి అంటే వాళ్ళు పక్కా ఆధారాలు ఉన్నాయని పక్కా ఉన్నాయి. ఆల్రెడీ 70-80 ఇయర్స్ నుంచి ఉన్న మా తాత మా ముత్తాత అందరు ఇక్కడే ఉన్నారు. వచ్చేమో పొద్దున ఇట్లా చేసేమో అందరికీ రోడ్ పైన చేసేసినారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి స్కూల్ సర్టిఫికేట్స్ అవి ఇవి అన్నీ లోపటనే అట్లనే అయిపో సామాన్ అట్లనే ఉంది. ఆ సామాన్ అట్లనే ఉంటే అట్లనే పలగొట్టేసినారు వాళ్ళు. ఇంకా కొంచెం తీసినారు, కొంచెం అట్లనే ఉంది మా సామాన్. ఏం చేయబోతున్నారు మరి ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రజల గురించి అంటే వెనక ముందు ఆలోచించకుండా ఈ పని కొంచెం తొందరపడ్డారా అని అనుకోవచ్చా? చాలా తొందరపడే వచ్చి కానీ ఇగో లా ఉంది అందరికి. వాళ్ళు కూడా అలా మాకు కూడా అలా. కనీసం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. మాకు నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు వాళ్ళు. ఆ నోటీస్ ఇస్తే మేము కూడా ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఒకవేళ కోర్టులో మీరు గెలిస్తే మేము వెళ్ళిపోతాం. అట్లా ఏం లేదు. మేము గెలిస్తే మేము ఉంటాం. కానీ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. కానీ ఇట్లా మాకు మోసం చేసినారు వాళ్ళు. అది తప్పు. అది ప్రజల రాజ్యం అన్నారు, అంతా అన్నారు. సార్ ఏమో రేవంత్ రెడ్డి సార్ శుక్రవారం అందరికి ప్రజలకి చూస్తున్నారు. ఇప్పుడు లైఫ్ నడుస్తుంది కదా చూడండి సార్. చిన్న చిన్న పిల్లలకి అట్లనే చేసేసినారు. మేము కూడా ప్రజలే కదా, మేము కూడా ఓటేసి మీకు తెచ్చినాం కదా. ఇక్కడ ఇట్లా తప్పు కదా. చిన్న చిన్న పిల్లలకి అట్లా చేసినారు. మళ్ళీ కేసు అయిపోతున్నారా? కేసు ఉంది మాది. ఇది కూడా వీడియో తీసి మళ్ళీ జడ్జి ముంగట పెడతాం మేము. ఇది ఎట్లా మాకు వచ్చి రౌడరిజం పోలీసు వాళ్ళు వచ్చి అంతా రౌడరిజం చేసినారు. అది అంతా కోర్టులో చూపెడతాం మేము. ఇబ్బంది పెట్టడం జరిగిందా పోలీసు వాళ్ళు? ఇబ్బంది చేసినారు. మాకు దొబ్బినారు. చిన్న చిన్న పిల్లలకి ఏమో అట్లా వేసి దొబ్బేసినారు. ఇక్కడ సామాన్ ఉంది అంతా ఉంది అంటే అట్లనే చేసేసినారు వాళ్ళు. రౌడరిజం చేసి మాకు ఏమో ఎలగొట్టినారు బయట. ఇక్కడ నుంచి రౌడరిజం చేసినారు వీళ్ళు అందరు. పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ, ఆ లిట్ క్యాప్ ఏమో ఎండి శ్రీనివాస్ నాయక్ ఆయన చాలా ఆయన డేంజర్ మనిషి. ఆయన ఇక్కడ చాలా మోసం చేసినారు భూమిలో. ఇంకా నా పేరు మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్. ఇప్పుడు ఇక్కడ అంటే ప్రభుత్వానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటేనే కొన్ని రోజుల నుంచి ఇట్లా అక్రమ కట్టడాలని కూల్చివేతలు చేస్తున్నారు కదా. మరి దీని మీద మీరేమంటారు? మేడం, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఏ హైడ్రా. ఇది ఇప్పుడు జిహెచ్ఎంసీ, రెవెన్యూ వాళ్ళు, లిట్ క్యాబ్ వాళ్ళు, టీఎస్టీపీసీ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళతో వచ్చి ఇది మాకు డిమాలిష్ చేసారు. ఇది మాది ప్రైవేట్ పట్టాలే, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది వీళ్ళేమో యూనిటీ మాల్ కడదామని ఒక టెండర్ కాల్ ఫర్ చేసి ఆ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చేయలే. వీళ్ళు వితౌట్ అన్ని సర్వే నెంబర్ మెన్షన్ చేసి టెండర్ కాల్ చేసి నేను కోర్టులో పోయినా మాకు స్టేటస్కి కోర్ట్ ఆర్డర్ ఉన్నది. మాకు అన్ని చూపిస్తే గిట్టగా కోర్ట్ ఆర్డర్ వాల్యుయేషన్ చేసిరు. నేను ఆల్రెడీ లోకల్ పిఎస్ సీఏ గారిని చెప్పిన, ఏసీపీ సార్కి చెప్పిన, కోర్ట్ ఆర్డర్ చూపించిన. ఇది సార్ మీరు కోర్ట్ ఆర్డర్ కంటెంప్ చేస్తున్నారంటే అవును, కానీ మీరు ఉంటే కంటెంప్ ఫైల్ చేసుకోండి చెప్తారు మాకు. నేను వాళ్ళకి ఏమైనా ఈవిక్షన్ ఆర్డర్ ఉన్నదా, వాళ్ళకి ఏమైనా కోర్ట్ ఆర్డర్ వచ్చిందా డిమాలిష్ చేయమని? ఆర్డర్ కాపీ చూపెట్టే ఎవరు చూపించలే అధికారులు. మాకి అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళని పెట్టి మొత్తం డిమాలిష్ చేసేసి మార్నింగ్ 7 o'clock మేము పండుకుని ఉండే లోపల నుంచి మాకు తీసి సామాన్ పెట్టి మొత్తం డిమాలిష్ చేసేసి మా ఇల్లు. ఇది చాలా పెద్ద స్కామ్ ఉన్నది మేడం. నాకు జయేష్ రంజన్ మన టీఎస్టీపీసీ వేణుమాధవ్ కాల్ చేసి అన్అఫీషియల్గా జయేష్ రంజన్ సార్ మీతో కలవాలా అంటే నేను చెప్పిన మాకు కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ కేసు మనం చూసామంటే ఏమన్నా ఉంటే లీగల్గా మీరు మాకు లెటర్ పంపించి నేను వస్తానని చెప్పిన. మాకు లెటర్ పంపిస్తే నేను పోయి కలిసిన ఆయనతోని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక్కటేనా నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకును. 500 crores రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినాయి. మాకు ఎక్కడ యూనిటీ మాల్ కట్టాలా, నీది ఏముంటే నాకు 50 crores రూపీస్ క్యాష్ 1 acre ల్యాండ్కి క్లియర్ చేసి ఇచ్చేస్తాం, నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో. నేను చెప్పిన 37 acres 8 గుంటాస్ ల్యాండ్ మాది సార్. ఒకవేళ కోర్టు మాకు అగైనిస్ట్ ఇస్తే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం సార్ అని క్లియర్గా చెప్పేసిన. చెప్తే ఒకటే మాట చెప్పి తుమ్మైసా నైసుందా తక్కే మార్కే బే రహిమిసే ఘర్కే బాయనికాకి డిమాలిష్ చేస్తా అన్నాడు. ఇలా ఆ దినం వచ్చేసింది. ఒకటే నాకు రిక్వెస్ట్, ఈ ప్రజల రాజ్యం సీఎం సాబ్, యూ హ్యావ్ టు టేక్ ఏ యాక్షన్ అగేన్స్ జయేష్ రంజన్, లిట్ క్యాబ్ ఎండి శ్రీనివాస్ నాయక్. ఈ రెండు ఇద్దరు కలిసి చాలా పెద్ద స్కామ్లు చేశారు. ఆ అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. 2021 జిహెచ్ఎంసీ కమిషనర్కి జయేష్ రంజన్ ఏం లెటర్ రాస్తారంటే, నేను లిట్ క్యాబ్లో ఎంప్లాయీ ఉన్నా,
నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి ఉన్నారని చెప్పారు. నా ఫాదర్ ఎంప్లాయీ లేకుంటే నేను ఎలా ఉన్నా, నేను చచ్చిపోలే. దాంట్లో ఇట్లా రాసి మొత్తం 3-4 ఇయర్స్ నుంచి నాకు ఎంబడి తలిగి చాలా టార్చర్ పెట్టారు మేడం. చాలా పోలీస్ కంప్లైంట్స్ అవి అన్నీ ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్. అంటే ఇప్పుడు ఎలాంటి ఆధారాలు సేకరించకుండా అదేవిధంగా మీకు నోటీసులు ఇవ్వకుండా కూల్చారన్నదే మీరు చెప్తున్నటువంటి అంటే మీ సైడ్ నుంచి ఇస్తున్నటువంటి కంప్లైంట్. అవును మేడం, మాకు నోటీస్ ఇవ్వలే, కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి ఏం ఆర్డర్స్ లారే. ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది, ఆ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇవాళ ఇట్లా యాక్షన్ తీసుకుని ఇవ్వాలి మేడం, అంతే. దీని మీద మీరు ఎట్లా స్పందించబోతున్నారు, ఫర్దర్ గా మీరు ఏం చేయబోతున్నారు? మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం మేడం. మాకు ఈ న్యాయం మీద కోర్టు మీద చాలా నమ్మకం ఉన్నది మేడం. మాకు న్యాయం దొరుకుతుంది మేడం. మాకు ఇలా ఇల్లు డిమాలిష్ అయితే మేడం ఇప్పుడు కోర్టు గిట్ట చూసుకోదు కదా మేడం, ఇప్పుడు ఏం లీగల్ ఏం లీగల్ లేదని. ఇప్పుడు మీ దగ్గర ఇల్లీగల్ అనేది అంటే కంప్లీట్ గా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్ని ఆధారాలు ఉన్నాయి. 1942లో పర్మిషన్ తీసుకున్న ఆధారాలు ఉన్నాయి, ఆ పర్మిషన్ కాపీస్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర మేడం. వీళ్ళ దగ్గర ఏం లేదు. ఈ ప్రైవేట్ పట్టాలే, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ మేడం. ఇది మాది 7th జనరేషన్ మేము ఇక్కడ స్టే చేస్తున్నాం. ఓకే, దాదాపు 35 సంవత్సరాల నుండి ఉన్నారండి వీళ్ళు ఇక్కడ, ఇప్పటి నుండి కాదు. సర్వే నంబర్ 2, 3, 4, 19, 20 ఈ సర్వే దీనికి సంబంధించింది సర్వే నెంబర్ 4, ఇది 3, 4. అయితే వీళ్ళు ఇప్పటి నుండి కాదు, గత 4 ప్రభుత్వాలు కూడా పోయినాయి. బీఆర్ఎస్ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ కానివ్వండి, ఆ గవర్నమెంట్లంతా వీళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కొంతమంది అధికారులు అయితే అదే చేస్తారు. చెరువులంతా మంచిదే, అది నేను హ్యూమన్ రైట్స్ గురించి చెప్తాను. నేను మంచిదే, కానీ కనీసం సంసారం ఉండే వాళ్ళ ఇండ్లు ఒక నోటీస్ ఇవ్వడమో, వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా ప్రత్యేకంగా మీరు చూసుకోండి, ఇది మా గవర్నమెంట్ ల్యాండ్, ఇదో మాకు ఇది కోర్టు ఆర్డర్ అని చూపించాలి కదా. వీళ్ళు ఆయన పెద్ద ఆయన కూడా వీళ్ళ నాన్న అడిగితే కోర్టు ఆర్డర్ కూడా చూపించలేదు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇచ్చినారు, అసలు గవర్నమెంట్ ఇచ్చిందా, జిహెచ్ఎంసీ ఇచ్చిందా, ఎవరు ఇచ్చినారు ఆర్డరు, డెమాలిష్ ఆర్డర్ అని చూపించాలి కదా. అవన్నీ ఏం చూపించకుండా రావడం కొట్టేసినారు, తొబ్బేసినారు అంతా. వాళ్ళు సామాన్లు కూడా తీసుకోలేదు పాపం. చిన్న పిల్లలంతా ఉన్నారు అక్కడ కూర్చొని. కనీసం గవర్నమెంట్ ఇలాంటి చర్యలు చేయకూడదు కదా. గవర్నమెంట్ మీన్స్ ద పీపుల్ ఈజ్ ద గవర్నమెంట్ ఈజ్ ద పీపుల్. యూ హ్యావ్ టు సేవ్ ద పీపుల్ అట్ ఎనీ ప్రాపర్టీ. ఇఫ్ దే ఆర్ ల్యాండ్ గ్రాబ్లో ఉన్నారు, మీరు వాళ్ళకు న్యాయపరంగా ఇవ్వండి, నోటీస్ అంటించండి, గోడకైనా అంటించే, అరే బాబు మీరు ఖాళీ చేయాలి, ఇది మా ప్రాపర్టీ అనాలి. వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఇది పట్టా ల్యాండ్. యాక్చువల్లీ మాకంతా మేము ఈ చుట్టుపక్కలే ఉంటాం. ఇది పక్కా పట్టా ల్యాండ్, లిట్కోకు సంబంధించింది కాదు, హైదరాబాద్ టెన్నరీస్కు సంబంధించింది కాదు. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంబంధించింది కాదు ఈ ప్రాపర్టీ. ఈయన లిట్ క్యాప్ ఎండి గారు, జేఎస్ రంజన్ గారు ఏదో దీంట్లో వీళ్ళు ఏమనుకుంటారంటే దీని వెనకాల పెద్ద చేతుల ప్రైమ్ ప్రాపర్టీ కదా, ఇదంతా కమర్షియల్ కిందికి వచ్చింది. ఈ రోడ్డు వేయకముందు ఇక్కడ ఎవరు లేరు, అడవి. ఏమని ఈ రోడ్డు వచ్చిందో ఇక్కడ, ఇంకా ఇది ప్రైమ్ ప్రాపర్టీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంకా తెలుసు కదా, ఇప్పుడు గత 35 సంవత్సరాల నుండి ఉండే వాళ్ళకు మీరు అప్పుడు గవర్నమెంట్ చేయొచ్చు కదా. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ది, అది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు రిమూవ్ దెమ్. దే డిడ్ నౌ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ నాట్ బ్లైమ్ టు గవర్నమెంట్ అంటే రూల్ ప్రకారం ప్రొసీడింగ్ కావాలా, అదే గవర్నమెంట్ చేయాల్సిన పని. ఎవరో రౌడీలు గుండాలు అయితే వచ్చి ఓవర్ నైట్ వచ్చి దొబ్బేస్తారు, అది వాళ్ళు దౌర్జన్యంగా చేస్తారు. గవర్నమెంట్ లీగల్గా ప్రొసీడ్ కావాలా. పేదోళ్ళు, ముస్లిమ్స్, చిన్న పిల్లలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని మీరు ఇసిరి బయటపడేసి, రోడ్డు మీద పడేసి, పోలీసు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళను అణిగిబట్టి మీరు డెమాలిష్ చేస్తే అన్యాయం కదా. ఇది మేము కూడా మానవ హక్కుల సంఘం నుండి మేము కూడా క్వశ్చన్ చేస్తాం గవర్నమెంట్కి. దీని మీద విల్ గో టు సివియర్ యాక్షన్, న్యాయం కోసం పోరాడతాం. చూస్తున్నారు కదా మీరు, అక్కడ చూసుకుంటే చిన్న పిల్లలు, పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు దాదాపుగా ఇక్కడ 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళ తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఇక్కడే నివసిస్తున్నామంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివసిస్తారో ఇక్కడ స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధను వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు. పొద్దున ఉదయం 5 గంటల నుంచి కూడా స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ కూల్చివేతలు ఏమాత్రం ఆపకుండా వాళ్ళని వెనక ముందు ఆలోచించకుండా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ అంటూ కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బాధను వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇక్కడ కూల్చివేతలు అనేది అయితే మొత్తంగా పూర్తయిపోయాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తే బాగుండేది అంటూ ఇక్కడ వీళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే వీళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఇల్లీగల్ కాదు, మేము లీగల్గా ఉంటున్నాం, ఇది ఎంత కూడా ప్రైమరీ కిందికి వచ్చేసింది. ఇక్కడ అయితే
మనకి మణికొండ రూట్ నుంచి కూడా ఇదంతా కూడా రాయదుర్గం చెరువు ఇదంతా కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మెహందీపట్నం నుంచి ఇది ఏదైతే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉందో అది కూడా ఇక్కడ కార్నర్ వరకు టచ్ అవుతున్న పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు, ఇదంతా కూడా ప్రైమరీ కిందకి వచ్చింది. బట్ ఇది ఇల్లీగల్ కాదు, మేము లీగల్గా ఉంటున్నాం, మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఏమాత్రం గవర్నమెంట్ ఆధారాలు సేకరించకుండా అదేవిధంగా ఇక్కడ అప్పటికప్పుడు పడుకున్న వాళ్ళని కూడా నిద్రలేపే విధంగా ఒక్కసారి కూడా గోడల్ని బద్దలు కొట్టారు జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఇక్కడ పోలీసులు కావచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే పోలీసుల మొగరింపు కూడా ఏర్పడింది. వాళ్ళు కూడా వీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి స్థానికుల మీదకి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, వాళ్ళ మీదకి అంటే కొంత చెయ్యి కూడా చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, అందరినీ కూడా బయటకి ఒకేసారిగా మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసుల దౌర్జన్యానికి మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఈరోజు వాళ్ళు చాలా బాధని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పోలీసులు గుండాయిజం రౌడీజం చేస్తూ కూడా ఈరోజు మా మీదికి రావడం అనేది చాలా తప్పు చేశారంటూ కూడా ఈరోజు గవర్నమెంట్కి అగేన్స్ట్గా మేము కోర్టులో కూడా మేము న్యాయం కోసం పోరాడతాం, మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేసి మేము న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తేల్చుకుంటాం ఈరోజు అంటూ కూడా ఈరోజు ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.